వెల్కమ్ టు N45 న్యూస్. ఏఐవైఎఫ్ నెల్లూరు జగన్ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి 11వ తేదీ ఆదివారం జయప్రదం చేయండని ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్వీనర్ షేక్ మున్నా పిలుపునిచ్చారు. ఈరోజు వెంకటేశ్వర 54వ డివిజన్ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి జిల్లా కన్వీనర్ షేక్ మున్నా మాట్లాడుతూ, దగా డిఎస్సి మాకొద్దు, మెగా డిఎస్సి కావాలి, తక్షణమే 25,000తో మెగా డిఎస్సి ఇవ్వాలి, అప్రెంటిస్ విధానం రద్దు చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఎన్నికల ముందు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి 5 ఏళ్లుగా నిరుద్యోగులను ఊరించి మెగా మోసం చేశారని, అంతేకాకుండా అప్రెంటిస్ విధానం తీసుకొచ్చి నిరుద్యోగులను నిలువున మోసం చేశారని వారన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో 25,000 ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్నాయని, వాటిని మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని చెప్పి నేడు 6,100 పోస్టులు ఇవ్వటం నిరుద్యోగుల పక్షాన మోసానికి నిదర్శనమని, 5 ఏళ్లుగా కోచింగ్ సెంటర్లో హాస్టల్ రూముల్లో ఉంటూ డిఎస్సి కోసం నిరుద్యోగులు సిద్ధమవుతున్నారని, 5 ఏళ్ల కాలం పాటు డబ్బు, యువశక్తి, ప్రభుత్వ విధానాల వల్ల వృధా అయిందన్నారు. ఏదేమైనా మెగా డిఎస్సి ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతను కలుపుకొని ఆందోళన చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు సభాష, బాబయ్య, కాజా తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. సచ్చివేడు మండలం ఇరుగుళం గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ. శుక్రవారం గ్రామ సర్పంచ్ శేఖర్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. సుశీల్ కుమార్ రెడ్డి శాస్త్రోక్తంగా పూజలు జరిపి కొబ్బరికాయ కొట్టి సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండలంలోని పలు గ్రామాల్లో సిమెంట్ రోడ్లను నిర్మించామన్నారు. కేవలం మండల ప్రజలతో నిధులు కాక గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంజూరైన నిధులతో కూడా పలు చోట్ల సిమెంట్ రోడ్లను నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే మండల పరిషత్తు నిధులు 9 లక్షల రూపాయల వ్యయంతో ఇరుగుళం స్టేట్ బ్యాంక్ వీధిలో సిమెంట్ రోడ్ను నిర్మిస్తున్నామన్నారు. దాదాపు 225 మీటర్ల పాటు సిమెంట్ రోడ్డు వేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా యువత ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, సచివాలయ కన్వీనర్లు కరుణాకర్ రెడ్డి, సురేంద్ర రెడ్డి, గ్రామస్తులు చంద్రశేఖర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, బాబురెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జయచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ ఇన్ఛార్జ్ ఏఈ దేవి ప్రసాద్, సచివాలయ ఇంజనీర్ సురేష్, పంచాయతీ సెక్రటరీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. ములుగు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సర్వం సిద్ధం. అత్యంత వేగంగా శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క కామెంట్స్. ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం జాతర సందర్భంగా భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 4,000 మంది పారిశుధ్య కార్మికులు, జాతరలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తాం. వీఐపీ, వీవీఐపీల దర్శనం వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. జాతరకు వచ్చే భక్తులకు వైద్య శాఖ నుంచి 30 ప్రత్యేక హెల్త్ క్యాంప్స్ అంబులెన్స్ను ఏర్పాటు చేశామని, ఆర్టీసీ మహిళా సిబ్బందికి టికెట్ కౌంటర్స్ వద్ద ప్రత్యేక వసతి సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 14 క్లస్టర్ 279 యూనిట్స్ ద్వారా 5,532 టాయిలెట్స్ ఏర్పాటు. మేడారం మహాజాతరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి, ఐఏఎస్ ఎస్పీ శబరీష్, ఐటీడీ ఏపీఓ అంకిత్, ఐఏఎస్ అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల శ్రీజ, డీఎస్పీ రవీందర్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, దేవాదాయ శాఖ అధికారి రాజేంద్రం, వారితో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే దాదాపుగా ఇంకొక 11 రోజుల్లో శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాఘట్టం మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి జరగబోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే సాంప్రదాయబద్ధంగా స్థానికంగా ఉండేటువంటి పూజారులు, ఆదివాసీ పెద్దలు, గ్రామ పెద్దలంతా కూడా మరి సాంప్రదాయబద్ధంగా నిర్వహించేటువంటి గుడి శుద్ధి పండుగ నిన్న టెంపుల్ అంతా కూడా శుభ్రం చేసి శుద్ధి పండుగను నిర్వహించడం జరిగింది.
నెక్స్ట్ వచ్చే బుధవారం మండెమెలిగే పండుగ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటువంటి బుధవారం నుంచి మహాఘట్టము మరి మహాజాతర, ప్రజలందరూ ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ భక్తులు ఎదురు చూసేటువంటి మహాజాతర బుధవారం అంటే ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి 24 వరకు జరుగుతున్న ఈ సందర్భంగా ఇక్కడటువంటి పూజారులు కానీ, అదేవిధంగా అధికార యంత్రాంగం కానీ, మరి ఇక్కడటువంటి అన్ని రకాల అధికారులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వచ్చిపోయేటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం ఏర్పాట్లను కూడా సమీక్షిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పిఓ గారు, అదేవిధంగా ఎండోమెంటు, అడిషనల్ కలెక్టరు, ఇతర పోలీస్ అధికారులు. నిజంగా గతంలో ఇంత రష్ ఇంత ముందు నుంచి ఎప్పుడు కూడా మనం చూసి ఉండలేము. ఈసారి చాలా ముందు నుంచి ఇప్పటికే జాతర ఈరోజు చూస్తే దాదాపుగా ఇంకా 13-14 రోజులు ఉన్నప్పటికీ జాతర యొక్క పరిస్థితి ఇప్పటికే సంతరించుకున్నది. ట్రాఫిక్ అంటే అన్నీ కూడా సులభంగా అయ్యే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా. ఏదైనా చిన్న ఇబ్బందులు ఎక్కడైనా తలెత్తినా కూడా వెంటనే మరి మనకు ఆల్రెడీ సీసీ కెమెరాలతోటి మొత్తం నేషనల్ హైవే ఘట్టమ్మ అవతల అక్కడ మల్లంపల్లి నుంచి మరి ఇటు ఏటు నాగరం వరకు కూడా సీసీ కెమెరాస్ కానీ, ఈ మొత్తం జాతర ప్రెమిసెస్లో దాదాపుగా 500 పైన సీసీ కెమెరాలను పెట్టి కూడా ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ గారు, సంబంధిత పోలీస్ అధికారులు మరి వాటి ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చిపోయేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించుకుంటున్నాం. ఎలాంటి భయం లేకుండా భక్తులందరూ స్వేచ్ఛగా, సంతోషంగా, కుటుంబంతో తరలి రావాల్సిందిగా పేరున కోరుకుంటా ఉన్నాం. అందరికీ మా స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు N45 న్యూస్. మరణం తర్వాత కళ్లను దానం చేసిన కుటుంబం. పవన్ కళ్యాణ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఖమ్మం నేత్రాలయానికి నేత్రదానం. అశ్వారావుపేట ఫిబ్రవరి 9. అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన బసవరాజుల భూషణం 60 సంవత్సరాలు బుధవారం రాత్రి స్వర్గస్థులైనారు. వారి కుమారుడైన బసవరాజు సత్యనారాయణ నేత్రదానం కొరకు పవన్ కళ్యాణ్ సేవా సమితి అధ్యక్షులు డేగల రామచంద్రారావుకి గురువారం సమాచారం అందించారు. దీంతో పవన్ కళ్యాణ్ సేవా సమితి అధ్యక్షులు డేగల రామచంద్రారావు, డాక్టర్ హరిప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పవన్ కళ్యాణ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఖమ్మం నేత్రాలయానికి నేత్ర సేకరణ చేశారు. మరొకసారి చూపివ్వాలి అని ఉద్దేశంతో ముందుకు వచ్చిన ఆ కుటుంబ సభ్యులకు అధ్యక్షులు డేగల రాము కృతజ్ఞతలు తెలియజేశారు. మీరిచ్చిన 2 కళ్ళు మరో 2 కంటి వెలుగును ప్రసాదించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళి, బసవరాజులు, రాము, పల్లెల రామలక్ష్మయ్య, బొడ్డు సత్యబాబు, కందుకూరు శ్రీను, ములగల నరసింహారావు, బసవరాజుల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. కొత్తగూడెం 25 లక్షల రూపాయల గంజాయిని పట్టుకున్న కొత్తగూడెం 1 టౌన్ పోలీసులు. కొత్తగూడెం 1 టౌన్ సీఐ ఎం కరుణాకర్ ఆదేశాల మేరకు బస్టాండ్ సెంటర్లో ఎస్ఐ విజయ ఆధ్వర్యంలోని వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న కారులోని 3 వ్యక్తులను ప్రశ్నించగా 1 క్వింటాల్ బరువు గల 49 నిషేధిత గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న కర్ణాటక, హైదరాబాద్కు చెందిన వారిని గుర్తించారు. కారులో ఉన్న గంజాయి విలువ దాదాపు 25 లక్షలు ఉంటుందని సీఐ కరుణాకర్ తెలిపారు. గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.